ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎస్పెషల్‌గా ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నా లేకపోతే ఎల్డర్స్ ఉన్నా ఎవరికైనా టెక్నికల్ నాలెడ్జ్ తెలియకపోయినా అట్లాంటి వాళ్ళకి తప్పకుండా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వాట్సాప్ యూజ్ చేస్తున్నారు కదా. ఈ వాట్సాప్‌లో 2024లో ఎట్లాంటి స్కామ్స్ జరుగుతున్నాయో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా బోనస్ టిప్స్‌గా లాస్ట్‌లో ఈ స్కామ్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అట్ ద సేమ్ టైం ఈ స్కామ్స్ నుంచి ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి కూడా ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉండడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పెద్ద స్కామ్ వచ్చేసరికి గిఫ్ట్ కార్డ్ స్కామ్స్, లాటరీ స్కామ్స్ ఆర్ ప్రైజ్ డ్రాప్ స్కామ్స్ అనమాట. ఈ స్కామ్స్ అన్ని ఒకే మాదిరిగా జరుగుతూ ఉంటాయి. ఏం లేదు, మన వాట్సాప్ నెంబర్ కి అన్నోన్ నెంబర్ నుంచి మనకి ఏమో మెసేజెస్ వస్తూ ఉంటాయి, లేదా ఫొటోస్ కానీ లేకపోతే గిఫ్ట్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ వస్తూ ఉంటాయి. వాటిలోనే మనకేమో ఒక మాల్వేర్ ఉంటుంది. మాల్వేర్ అంటే ఏందో చాలా మంది తెలియకపోవచ్చు. మాల్వేర్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ అది ఒక వైరస్ అనమాట. స్కామర్స్ మన మొబైల్లోని వాళ్ళకి సంబంధించిన ఫైల్ ని వాళ్ళేమో సేవ్ చేసుకునేలా చేస్తారన్నమాట. మనం ఎప్పుడైతే డౌన్లోడ్ చేస్తాం ఆటోమేటిక్గా మన మొబైల్లో సేవ్ అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళు మన మొబైల్ని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారు. ఈ విధంగా మన డేటా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మనకి ఫొటోస్ డౌన్లోడ్ చేసినా కూడా అవుతుంది. అండ్ సో అన్నోన్ నెంబర్స్ నుంచి మనకి ఏమైనా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా వస్తే ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేయకండి. అలాగే కాకుండా మనకి లింక్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఈ లింక్ ప్రెస్ చేసినా కూడా మనకేమో మాల్వేర్ ఏదైనా డౌన్లోడ్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ లింక్ ప్రెస్ చేసిన తర్వాత మనకి వేరే వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు ఒక డమ్మీ వెబ్సైట్ ఉంటుంది. ఆ డమ్మీ వెబ్సైట్ లో మీరు ఏదైనా మీ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ కానీ, పాన్ డీటెయిల్స్ కానీ, అకౌంట్ డీటెయిల్స్ కానీ ఏమైనా ఇచ్చినా వాళ్ళ చేతిలోకి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోయి మనం ఇంకా కాంప్రమైజ్ అయిపోతుంది మన మొబైల్ మొత్తం. సో ఈ స్కామ్ చాలా రెగ్యులర్ గా ఎక్కువగా జరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అనాథరైజ్డ్ వెరిఫికేషన్ స్కామ్ అనమాట. స్కామ్ అనేది బేసిక్ గా ఎవరైతే కేర్లెస్ గా ఉంటారో వాళ్ళు ఈజీగా అయిపోతారు అనమాట. ఈ స్కామ్ కి ఒక అన్నోన్ పర్సన్ మీకు మెసేజ్ చేసి అన్ఎక్స్పెక్టెడ్ గా మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసాను, దానివల్ల ఆటోమేటిక్ గా మీ మొబైల్ నెంబర్ కి ఏమో నాకు వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే కానీ నేను వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ చేయలేని వాట్సాప్ అని చెప్పేసి వాడేమో మనకి ప్రిటెండ్ చేస్తారనమాట. జస్ట్ లైక్ ఏంటంటే ఆ కోడ్ లేకపోతే వాట్సాప్ లాగిన్ అవ్వదని చెప్పేసి వాళ్ళు ప్రిటెండ్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ గా వెరిఫికేషన్ కోడ్ అనేది ఆబ్వియస్ గా సెండ్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది సెండ్ చేస్తారు, అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాదు, ఈ ఏజ్డ్ పర్సన్స్ అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, వీళ్ళు సెండ్ చేస్తారు అనమాట. దీనివల్ల ఏంటంటే మన వాట్సాప్ డేటా అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో అన్నోన్ పర్సన్స్ ఎవరైనా సరే 2 స్టెప్ వెరిఫికేషన్ అని కానీ, లేకపోతే ఏదైనా పిన్ కానీ, లేకపోతే ఏదైనా కోడ్ కానీ, లేకపోతే ఈ మధ్య విపరీతంగా వాట్సాప్ లో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేసి మనకి ఈ కోడ్స్ 6 డిజిట్ నెంబర్స్ గట్రా కనిపిస్తున్నాయి. అది ఎవరితో షేర్ చేయమాకండి, చాలా చాలా డేంజరస్. అండ్ నెక్స్ట్ స్కామ్ వచ్చేసరికి క్రిప్టో కరెన్సీ స్కామ్ అనమాట. ఈ క్రిప్టో కరెన్సీ స్కామ్ మీద ఆల్రెడీ నేను టెలిగ్రామ్ లోని ఎట్లా జరుగుతుంది క్రిప్టో కరెన్సీ స్కామ్ అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో కానీ ఈ ఐ బటన్ లో కానీ ప్లేస్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి. చాలా క్లియర్ గా డీటెయిల్ గా అసలు స్కామ్ ఏ విధంగా చేస్తారు అనేది నేను లైవ్ గా చూపించాను ఆ వీడియోలోని. ఈ క్రిప్టో కరెన్సీ స్కామ్ అనేది మనకి వాట్సాప్ లోనే జరుగుతుంది. సింపుల్ ఏం లేదు ఫ్రెండ్స్. ఎవరో ఒక అన్నోన్ పర్సన్ మనకి మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసి ఈ విధంగా మనకేమో ప్రిటెండ్ చేస్తారు అనమాట. మీరు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకేమో 2000 వస్తుంది, 3000 ఇన్వెస్ట్ చేస్తే 10,000 వస్తుంది, డబులింగ్ మనీ అవుతుంది, మీరేమో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మనం ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేసేస్తాం. అంటే ఈవెన్ వాళ్ళు ప్రిటెండ్ కూడా చేస్తారు. ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, మోర్ దెన్ 50-60 మెంబర్స్. వాళ్ళందరూ ఏమో మనకి మ్యానిపులేట్ చేయడం కోసం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ ఉంటారు అనమాట. నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తాను, ఎంత అమౌంట్ వచ్చింది, ప్రూఫ్ ఇదిగోండి అని చెప్పేసి వాళ్ళు ఒక ఫేక్ ప్రూఫ్స్ కూడా చూపిస్తారు. దానికి మనం ఏమో మ్యానిపులేట్ అయ్యి, ఎక్స్పెషల్గా ఎవరైతే ఫైనాన్షియల్ గా ఇబ్బందిగా ఉన్నారో అట్లాంటి వాళ్ళు మ్యానిపులేట్ అయ్యి వాళ్ళు ఈజీగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత, వన్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకసారి సెకండ్ టైం, ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ వాళ్ళు మనీ అన్నది రిటర్న్ ఇచ్చేస్తారు. కానీ మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అమౌంట్ అన్నది మనకి మళ్ళీ రిటర్న్ రాకుండా చేస్తారనమాట. ఇది చాలా చాలా డేంజరస్. ఈ స్కామ్ లో నేను పర్సనల్ గా నేను కూడా సఫర్ అయ్యాను. సో ఇట్లాంటి స్కామ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయమాకండి. ఇట్లాంటి స్కామ్స్ వల్ల చాలా మంది బయటికి రావట్లేదు. మేబీ వాళ్ళకి ఏమైనా అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి బయటికి రావట్లేదు. బట్ ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చి సైబర్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది క్రిప్టో కరెన్సీ స్కామ్స్ లోని. సో దట్ మీలాగే ఇంకో వాళ్ళు ఎవరైనా మరొకరు ఎవరో ఇబ్బంది పడకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లౌడ్ వన్ స్కామ్స్ అనమాట. ఇది ఏంటంటే బేసిక్ గా ఇది కామన్ గా జరుగుతుంది, ఎస్పెషల్ నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతుంది. ఒకప్పుడు జరిగేది వాట్సాప్ లోనే. ఏం లేదు, జస్ట్ ఒక అన్నోన్ నెంబర్ నుంచి మనకి మెసేజ్ వస్తుంది అనమాట. వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్ గా కానీ, రిలేటివ్ గా కానీ ప్రిటెండ్ చేస్తారు. అంటే మన ఫాదర్ కానీ, లేకపోతే మదర్ కానీ, లేకపోతే
సిస్టర్ కానీ లేదా ఏదైనా ఫ్రెండ్స్ గా మనకేమో ప్రిటెండ్ చేసి అంటే వాళ్ళలాగా మనకి మెసేజ్ చేసి స్కామర్స్ అవతల వైపు ఉన్న వాళ్ళు స్కామర్స్, కాకపోతే మనకి రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ అలా చాట్ చేసి ఆ విధంగా చాట్ చేసి మన దగ్గర నుంచి మనీ గుంజుకుంటారు అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు సమ్ అన్నోన్ నెంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది, ఎవరో నేను ఇలా సురేష్ నీ ఫ్రెండ్ నాకు అర్జెంట్ గా మనీ అవసరం వస్తుంది, నేనేమో పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను, నా మొబైల్ అన్నది డిశ్చార్జ్ అయిపోయింది, ఇక్కడ ఒక మెంబర్తో ఇక పెట్రోల్ బంక్ దగ్గర ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి నేనేమో చార్జ్ చేస్తున్నాను, సో అర్జెంట్ గా మనీ అయ్యారా, ఈ నెంబర్ కి మనీ అయ్యారా, నేను అర్జెంట్ గా పే చేయాలి, ఆల్రెడీ పెట్రోల్ నేను ఫిల్ చేసేసానని చెప్పేసి వాడేమో ఈ విధంగా స్కామర్స్ ఈ విధంగా ప్రిటెండ్ చేస్తారు. ఇది ఎక్కువ నార్త్ ఇండియాలో ఒకప్పుడు జరిగేది అనమాట. జస్ట్ ఒక 3 years బ్యాక్ చాలా ఎక్కువ జరిగేది. ఏం లేదు అంటే మన రిలేటివ్స్ అనేసరికి మన ఫ్రెండ్స్ అనేసరికి ఆబ్వియస్ గా మనం ఇమీడియట్ గా వెనక ముందు ఆలోచించకుండా అమౌంట్ వేసేస్తాం, కానీ అవతల వైపు నిజమా కాదని చెప్పేసి మనం ఫోన్ చేయమన్నమాట. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటివి జరిగే ముందు కంపల్సరీ మీకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు వాళ్ళ కాదా ఒకసారి తెలుసుకోండి. వీలైతే ఒకసారి వీడియో కాల్ కూడా చేయండి. సో దట్ ప్రాబ్లం ఏం లేదు. వీడియో కాల్ చేసేసి ఒకసారి తెలుసుకున్న తర్వాత మనీ వేయండి. అంతేకాని చార్ట్స్ బట్టి మీరేమో మనీ వేయకండి. సో దట్ ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యూఆర్ కోడ్ స్కామ్స్. ఈ క్యూఆర్ కోడ్ స్కామ్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇది ఏం లేదు, చాలా వెరైటీగా ఉంటుంది క్యూఆర్ కోడ్ స్కామ్స్ అనమాట. జస్ట్ మనకి ఒక క్యూఆర్ కోడ్ నుంచి అమౌంట్ వస్తుంది. ఆల్రెడీ క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకొని ఓలెక్స్ లోనే ఏ విధంగా స్కామ్ చేస్తారు, మన వాట్సాప్ వచ్చిన ఓలెక్స్ లోనే ఎట్లాగా స్కామ్ చేస్తారు అనేది ఓలెక్స్ స్కామ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అది కూడా విత్ లైవ్ ప్రూఫ్ తో సహా చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇంకా ఐ బటన్ లో కూడా పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే ఈ విధంగా కూడా స్కామ్స్ చేస్తున్నారా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ ఓలెక్స్ స్కామ్ కూడా మనకి ఈ క్యూఆర్ కోడ్ స్కామ్ కింద ట్రీట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా అవుతుంది. అంతేకాకుండా ఈ క్యూఆర్ కోడ్ స్కామ్స్ అనేది చాలా విధాలుగా జరుగుతూ ఉంటుంది. లైక్ క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది ఒకళ్ళు పంపిస్తారనమాట. అది అందులో ఏంటంటే మనకి డేటా ఉంటుంది. ఆ డేటా కానీ మనం స్కాన్ చేసినట్టయితే ఆ డేటా ఆటోమేటిక్ గా మన మొబైల్లోనే సేవ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా అది మాల్వేర్ అనమాట. ఆటోమేటిక్ గా మన డేటా అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా అవుతుంది. లేదా మీరు ఒకసారి స్కాన్ చేయగానే మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఆటోమేటిక్ గా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇట్లాంటివి చాలా ఉంటాయి క్యూఆర్ కోడ్ స్కాన్. ఎందుకంటే క్యూఆర్ కోడ్ స్కానర్స్ కి ఎట్లాంటి ఇన్క్రిప్షన్ లో కానీ డీక్రిప్షన్ కానీ ఎట్లాంటివి ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనే ఈ క్యూఆర్ కోడ్ స్కామ్స్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్ గా ఏజ్డ్ పర్సన్స్ స్కాన్ చేయమంటే ఆటోమేటిక్ గా స్కాన్ చేసేస్తున్నారు. ఈ మధ్య చాలా ఎక్కువ ఫోన్ పేలు గట్రా యూజ్ చేస్తున్నారు కదా. ఈ ఫోన్ పేస్ యూజ్ చేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా క్యూఆర్ కోడ్ స్కామ్స్ అనేవి జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్ సపోర్ట్ స్కామ్స్ అనమాట. ఈ స్కామ్స్ కూడా అంత ఎక్కువగా మన ఇండియాలో జరగదు, కానీ మనకి కొన్ని సిచ్యువేషన్స్ లో జరుగుతూ ఉంటుంది. ఈ స్కామ్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. ఎవరో సమ్ వాట్సాప్ కస్టమర్ రిప్రజెంటేటివ్ గా మనకి అప్రోచ్ అవుతారు అనమాట. అసలు వాట్సాప్ కస్టమర్ రిప్రజెంటేటివ్ కాదు వాడు, బట్ అలా ప్రిటెండ్ చేసి మనకి అప్రోచ్ అవుతారు. మీ వాట్సాప్ యాప్ లో ఏదో డిఫెక్ట్ ఉందని కానీ లేకపోతే ఏదైనా బగ్ ఉంది కానీ వాళ్ళు చెప్పి మీ డీటెయిల్స్ అన్ని నాకు ఇవ్వండి, ఇమీడియట్ గా రిజాల్వ్ చేసి పంపిస్తానని చెప్పేసి అంటారు. ఎప్పుడైతే మీ డీటెయిల్స్ కానీ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్ గా మొత్తం మన వాట్సాప్ డేటా అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ వాట్సాప్ లో ఏదైనా కాన్ఫిడెన్షియల్ మెసేజెస్ కానీ కాన్ఫిడెన్షియల్ డేటా కానీ ఉంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ఎవరు కూడా ఊరికి వాట్సాప్ రిప్రజెంటేటివ్ అని మనకి కాల్ చేయరు. ఇన్ కేస్ ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు రిపోర్ట్ కొట్టడం కానీ లేకపోతే ఎవరైనా ఇన్ కేస్ అట్లాంటివి ఏమైనా జరిగితే మనకి ట్విట్టర్ లో కానీ లేకపోతే ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఆటోమేటిక్ గా మనకి అప్డేట్ వస్తూ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక అన్నోన్ పర్సన్ ఎవరో మెసేజ్ చేసో లేకపోతే ఫోన్ చేసో మీ వాట్సాప్ పని చేయట్లేదు, లేకపోతే మీ జొమాటో పని చేయట్లేదు, మీ యాప్ పని చేయట్లేదు అని చెప్పేసి ఎవరు కాల్ చేయరు. ఒకవేళ అలా కాల్ చేస్తే మాత్రం మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏది వాళ్ళకి షేర్ చేయకండి. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎవరు కాల్ చేశారో, ఎలా కాల్ చేశారో, ఏ నెంబర్ నుంచి కాల్ చేశారో ఇమీడియట్ గా కుదిరితే సైబర్ సెక్యూరిటీకి మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కరెక్ట్ నెంబర్ స్కామ్స్ అనమాట. ఇది ఎక్స్పెక్టెడ్ గా మనకి ఎవరైతే ఎక్కువగా టీనేజర్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంది అనమాట. ఒక అన్నోన్ నెంబర్ నుంచి కానీ లేదా కావాలనే కోరిండే మనతో కన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి ఒక ఆపోజిట్ జెండర్ వాళ్ళు కానీ కాల్ చేస్తూ ఉంటారు. ఆపోజిట్ జెండర్ అనే చెప్పలేము, అవతల వైపు ఉన్న వాళ్ళు కూడా సేమ్ జెండర్ అవ్వచ్చు, బట్ కాల్ చేస్తారు, కొన్నాళ్ళు కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు, కన్వర్జేషన్ మనతో స్టార్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఈ కన్వర్జేషన్ లో మనం ఏదైనా ట్రస్ట్ మనం ఫుల్ గా వాళ్ళ మీద ట్రస్ట్ ఉండేలాగా చాలా రకాలుగా ప్రయత్నించి మొత్తానికి వాళ్ళు ఫైనల్ గా వాళ్ళ మీద ట్రస్ట్ అయ్యేలాగా మనల్ని ఫుల్ ప్రిటెండ్ చేసిన తర్వాత మన దగ్గర నుంచి డబ్బులు అడగడం కానీ లేకపోతే ఏదైనా బ్లాక్ మెయిల్ చేయడం కానీ లేకపోతే న్యూడ్స్ అడగడం కానీ ఇట్లాంటివి 18+ కంటెంట్ ఉంటే చూడండి, అట్లాంటివి ఏవైనా చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం లేకపోతే నెట్ లో అప్లోడ్ చేస్తానని బెదిరించడం ఇట్లాంటివి చేసి మన దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటారు. ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈవెన్ మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా జరుగుతుంది. ఇట్లాంటి స్కామ్స్ ని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అంటే రాంగ్ నెంబర్స్ నుంచి మనకి ఏమైనా మెసేజ్ వస్తే, అన్నోన్ నెంబర్స్ నుంచి ఏమైనా మెసేజ్ వస్తే ఇమీడియట్ గా బ్లాక్ చేయండి, లేదు అంటే రిపోర్ట్ కొట్టేయండి. సో దట్ ఏంటంటే మీ వల్ల ఇంకోళ్ళు ఎవరైనా సేఫ్ అవుతారు. అండ్ లాస్ట్ వచ్చేసరికి చారిటబుల్ ఫండ్ స్కామ్స్
స్కామ్స్ అనమాట. ఇది ఏంది లేదు ఫ్రెండ్స్, సింపుల్ గా ఒక అన్నోన్ నెంబర్ నుంచి మనకు మెసేజ్ వస్తుంది, పలానా ఏరియాలో గుడి కడుతున్నాను కానీ, పలానా ఏరియాలోని ఒక చారిటీ ఉంది, ఆ చారిటీలోని మనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, సో మీ సపోర్ట్ ఉండాలని కానీ ఇట్లాగా మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. మనకి ఏంటంటే జాలిగుండి ఎక్కువ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మనీ ఇచ్చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు ఎవరు ఏంది ఏమి తెలుసుకోరు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఈ స్కామ్స్ లో ఎక్కువగా పడేది ఆఫ్టర్ 60s ఉంటారు చూడండి, ఖాళీగా దర్జాగా ఫోన్ పట్టుకొని చైర్ మీద కూర్చొని మెసేజ్ రన్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కాకుండా మీ పేరెంట్స్ కూడా సెండ్ చేయండి, సో దట్ యూజ్ అవ్వచ్చేమో, చాలా మంది ఉండొచ్చు ఇట్లాంటి వాళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఈ 8 స్కామ్స్ మనకి ఎక్కువగా వాట్సాప్ లో జరుగుతుంది. యాజ్ ఐ ప్రామిస్డ్ బిఫోర్, ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేసరికి ఈ స్కామ్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేసి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఈ స్కామ్స్ బేసిక్ గా మనకి అన్నోన్ పర్సన్ నుంచి ఏదైనా టెక్స్ట్ వచ్చి లింక్ వస్తే ఆ లింక్ మనకి ఫేక్ అని ఫిక్స్ అయిపోండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ లింక్ ని ప్రెస్ చేయకండి, అది స్కామ్ అనమాట. అది మనకి ఫస్ట్ స్కామ్ చెప్పాను కదా, ఆ స్కామ్ మనకి గిఫ్ట్ కానీ ప్రైజ్ స్కామ్స్ కానీ అట్లాంటివి జరిగేది ఈ స్కామ్ నుంచి జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి అర్జెంట్గా ఏదైనా హెల్ప్ కావాలని కానీ, లేకపోతే ఏదైనా డొనేషన్ చేయాలని కానీ ఇట్లాంటివి అయినా కూడా మనకి అది స్కామ్ అనేసి మీరు డిసైడ్ అయిపోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ ఏదైనా మెసేజ్ వస్తే ఆ మెసేజ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకపోతే గ్రామటికల్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే ఆబ్వియస్గా అది ఫేక్ అకౌంటే ఆర్ ఎల్స్ ఫేక్ నెంబర్, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకండి. అంతేకాకుండా ఇన్ కేస్ మీకు ఎవరైనా ఫోన్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ లేకపోతే అర్జెంట్గా మీ పర్సనల్ డీటెయిల్స్ కావాలని కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కావాలని కానీ, ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలని చెప్పేసి ఎవరైనా అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళకి సబ్మిషన్ చేయకండి, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళతో షేర్ చేయమాకండి. అండ్ స్టార్టింగ్లోని ఈ ప్రైజ్ స్కామ్స్ అని చెప్పేసి లేకపోతే లాటరీ స్కామ్స్ అని చెప్పేసి ఇట్లాంటివి ఏ మెసేజెస్కి మీరు డైవర్ట్ అవ్వమాకండి, అవన్నీ ఫేక్ అకౌంట్స్. ఈ విధంగా ఒకవేళ ఏమైనా మెసేజెస్ వచ్చినా, లింక్స్ వచ్చినా, అటాచ్మెంట్స్ వచ్చినా, ఇట్లాంటివి ఏమైనా వచ్చినా అది ఫేక్ అకౌంట్ అండ్ అది స్కామర్స్ చేసే పని. సో ఇది ఈ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో ఫొటోస్ కానీ, అటాచ్మెంట్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఏదైనా లింక్స్ కానీ లేకపోతే కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు ఏదైనా హెల్ప్ అడుగుతున్నారని చెప్పేసి అర్జెంట్గా ఫోన్ చేయమని ఇట్లాంటివి ఏవి చేసినా కూడా మీరు వాట్సాప్లోని రెస్పాండ్ అవ్వమని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొటెక్షన్ టిప్స్. మనం ఏవేవి టిప్స్ని ఈ టిప్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలన్నమాట, మనకు వాట్సాప్లోనే ఎట్లాంటి స్కామ్స్ నుంచి దొరికిపోకుండా. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసరికి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్లోకి వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్లోకి వెళ్తే అక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి ఎనేబుల్ చేయండి. అక్కడ మీకు ఒకవేళ ఈమెయిల్ ఐడి కానీ ఏదైనా అడిగితే ఈమెయిల్ ఐడి సబ్మిట్ చేసేయండి. ఎనేబుల్ చేసి కానీ మీకు ఆటోమేటిక్గా ఒక 6 డిజిట్ నెంబర్ అడుగుతూ ఉంటుంది. ఇది రెగ్యులర్గా మీకు ఏమీ అడగదు, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది అనమాట. మనకి క్యాచ్ డేటా రీకవర్ అవ్వని లేకపోతే మన మొబైల్ని రీస్టార్ట్ చేయని అట్లాంటప్పుడు మనకు అడుగుతూ ఉంటుంది. అప్పుడు మీకు ఆ 6 డిజిట్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకుని రాసుకోవాలి. ఈ 6 డిజిట్ నెంబర్ అనేది మర్చిపోమాకండి, మర్చిపోయారంటే డేటా అనేది లాస్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇది ఎక్కువగా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే ఏదైనా కామన్ నెంబర్స్ కానీ ఏవైనా ఉంటే అట్లాంటివి దీనికి పెట్టమాకండి. ఏదైనా ఒక అన్నోన్ నెంబర్ కానీ ఎవరికి తెలియని నెంబర్ కానీ పెడుతూ ఉండండి. ఇది రెగ్యులర్గా మనకి ఏమీ కనిపించదు. ఇది ఏంటంటే జస్ట్ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది వేరే వాళ్ళ మొబైల్స్లోని మీ వాట్సాప్ ఒకవేళ నెంబర్ కొట్టి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే అప్పుడు వాళ్ళకి వస్తుంది అన్నమాట ఈ 2 స్టెప్ వెరిఫికేషన్. అంతేగాని కామన్గా ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది రాదు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇందాక నుంచి చెప్తుంటే మనకి సస్పిషియస్ లింక్స్ కానీ సస్పిషియస్ అటాచ్మెంట్స్ కానీ ఏదైనా డీటెయిల్స్ కానీ అడిగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇట్లాంటివి ఏవి మీరు ఎవరికి ఇవ్వమాకండి, అట్ ద సేమ్ టైం డౌన్లోడ్ చేయమాకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొటెక్షన్ టిప్ వచ్చేసరికి కంపల్సరీగా మీ వాట్సాప్కి ప్రొటెక్షన్ పెట్టేసుకోండి. ఎలా అంటే మీరు ఒకసారి మీ అకౌంట్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రైవసీ అని చెప్పేసి ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత ఒకసారి కిందకి వెళ్తే మీకు ఏమో ఫింగర్ ప్రింట్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని కంపల్సరీగా ఎనేబుల్ చేసుకోండి. ఫింగర్ ప్రింట్ ఉండడం అనేది ఈ రోజుల్లో ప్రతి మొబైల్లో కామన్గా ఫింగర్ ప్రింట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎనేబుల్ చేసుకొని ఎప్పుడో దాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇన్ కేసు ఎవరైనా అన్నోన్ పర్సన్ ఎవరైనా మీ మొబైల్ చేసుకున్నా కూడా వాళ్ళు మీ వాట్సాప్ని యాక్సెస్ చేయడానికి వీలు ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్స్. ఈ 4 టిప్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని ఎస్పెషల్గా ఎవరైతే చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ లేకపోతే టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ కంపల్సరీగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.